మహేష్ బాబు తన కెరియర్లో ఎన్నో సినిమాలు చేసుంటాడు. కానీ ఈ సినిమా అంటే గుంటూరు కారం సినిమా గురించి మాట్లాడుతున్నాను. గుంటూరు కారానికి వచ్చినన్ని రూమర్లు ఇంకా ఏ సినిమాకి రాలేదు. మొత్తానికే ఆ విఘ్నాలన్నింటినీ కంప్లీట్ చేసుకొని గుంటూరు కారం షూటింగ్ కంప్లీట్ అయింది. ఈ నేపథ్యంలో సంక్రాంతి టైంకి ల్యాండ్ అవుదామని బాబు ప్లాన్ చేస్తున్నాడట. గుంటూరు కారం ప్రాజెక్ట్ను సూపర్ స్టార్ అభిమానులు ఎప్పటికీ మర్చిపోలేరు. ఈ సినిమాపై వచ్చిన రూమర్స్ లేదా మార్పులు చేర్పులు గతంలో ఏ చిత్రంలోనూ జరగలేదు. మహేష్ కి కోపం వచ్చింది, ఈ షెడ్యూల్ ను క్యాన్సిల్ చేశాడు. మహేష్ కు కోపం వచ్చింది, ప్రాజెక్ట్ నుంచి బయటకు వచ్చేశాడు. ఇలా ఈ ప్రాజెక్టు ప్రారంభమైన రోజు నుంచి రూమర్స్ మీద రూమర్స్ వస్తూనే ఉన్నాయి. ఆల్రెడీ లీడ్ హీరోయిన్ పూజా హెగ్డేను చేంజ్ చేశారు. ఆ తరువాత ఒకరిద్దరు టెక్నీషియన్స్ మారారు. అసలు ఈ ఏడాది వేసవికే రిలీజ్ కావలసిన సినిమా ఇలా అన్ని గండాలను దాటుకుని ఇప్పుడు ఈ చిత్రం సంక్రాంతికి రిలీజ్ కు ముహూర్తం పెట్టుకుని షూటింగ్ ను కంప్లీట్ చేసుకుంది. ఆల్రెడీ మహేష్ షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసి న్యూ ఇయర్ వేడుకల కోసం విదేశాలకు వెళ్లిపోయాడు. జనవరి 6న ట్రైలర్ రిలీజ్ ఉంది. ఆలోపు మహేష్ విదేశాల నుంచి తిరిగి రానున్నాడు. వచ్చి రావడంతోనే ప్రీ రిలీజ్ ఈవెంట్, ఆ తరువాత జోరుగా ఇంటర్వ్యూస్ తో బిజీగా కనిపించనున్నాడు సూపర్ స్టారుడు. జనవరి 12న గుంటూరు కారం ప్రేక్షకుల ముందుకు వస్తోంది.